మహనీయులు రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో నెల్లూరు నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ వైవో నందన్ ఆకాంక్షించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణంలో ఎన్సీసీ క్యాడెట్ల కవాతుతో కమిషనర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూపుకుమార్ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను కమిషనర్ ఆవిష్కరించారు. మేయర్, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది జెండావందనం చేశారు. అనంతరం వారు ప్రసంగించారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి కమిషనర్, మేయర్, కార్పొరేటర్లు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్తార్ బాషా, కరీముల్లా, రామకృష్ణ, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, విభాగాల అధికారులు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, ఇండోర్, అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించి ఆ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26వ తారీఖు. ఆ మహనీయులు, మహానుభావులు ఏదైతే మంచి ఆలోచన, తూర్పు ఆలోచన చేసి రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే దాంట్లో మనమందరం భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ వారి చూపిన మాటలు, వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి దూరదృష్టితో ఆలోచన చేసి మనకి ఏదైతే నిర్దేశించారో వాటన్నింటినీ కూడా మనవంతుల బాధ్యతలో నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్స్, అధికారులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసినట్టుగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడైతే భారతదేశం ఒక స్వాతంత్రిక దేశంగా అవతరించిందో ఆ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక నియమావళి, ఒక చట్టబద్ధత, ఒక విధానం కావాలని చెప్పి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు, మేధావులు, విద్యావేత్తలు అందరూ ఆలోచన చేసి ఈ భారతదేశానికి అసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి భారతదేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు, సంస్కృతులు, భాషలు, ఇంకా విభిన్నమైనటువంటి దేశం బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి సంక్లిష్టమైన దేశానికి అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన బాధ్యతలు ఉండేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి ఆలోచన చేసి అప్పటి ప్రపంచ మేధావులందరినీ వెతికిపెట్టి చూస్తే ఆ ప్రపంచ మేధావి భారతదేశంలో ఉన్నాడని చెప్పి బ్రిటిష్ వారిని గుర్తించి ఆ బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది. వారు ఆయన యొక్క శాసనతో దాదాపు 2 సంవత్సరాలకు పైగా శ్రమించి ఒక గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ లిఖిత రాజ్యాంగాన్ని మనం 1949 నవంబర్ 26న ఆమోదించుకొని దానినే జనవరి 26, 1950 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 77వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, అన్ని దేశాల కంటే భిన్నంగా ఉండేటువంటి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ వారి యొక్క విధి విధానాలు ఈ రోజు మనం ఇక అనేక కులాలు, మతాలు, భాషలు చెందినటువంటి వారు లింగోపేదం లేకుండా, జాతి వివక్ష లేకుండా అందరం కూడా స్వేచ్ఛ సమానత్వంతో వారి హృదయాలకు తగ్గట్టుగా మనం ఇక్కడ వెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలు. ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మన మహనీయులకు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వస్తున్నటువంటి మనందరం కూడా మన దైనందిన జీవితంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పి మన చట్టాల పట్ల, మన నియమావళి పట్ల మనమందరం బాధ్యతగా ఉంటూ మనకు విధి నిర్వహణలో మన డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మన శాఖకు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. ఏ ఉద్దేశాలతో అయితే రాజ్యాంగం
అమలులోకి వచ్చిందో అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ కూడా ప్రేమించబడాలి, ఒకరి మీద ఒకరు ఆప్యాయతగా ఈ దేశాన్ని గౌరవించాలి, ఒకరి హక్కులను ఒకరు కాలేకుండా అందరూ కూడా నడుచుకోవాలనేటువంటి సదుద్దేశంతో రాజ్యాంగం ఏర్పడిందో ఆ రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. భారతదేశం గర్వించదగ్గ స్థానానికి ప్రపంచంలోని మొట్టమొదటి స్థానానికి వెళ్ళే విధంగా మన గౌరవ నాయకులు నరేంద్ర మోడీ గారు మరియు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా ఎంతో మనం గర్వించే విధంగా పరిపాలిస్తూ మన దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన నెల్లూరు నగరం మన గౌరవ మేయర్ గారు మరియు మన నందన్ సారు వీరి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నారాయణ సారు నాయకత్వంలో ఈ రోజు అభ్యర్థి పదంలో నెల్లూరు నగరం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలంటే ఈ రోజు నెల్లూరు పార్కులు కానీ స్కూల్స్ కానీ ట్రైన్స్ కానీ నెల్లూరుని రాబోయే 3 సంవత్సరాల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు వారు కృషి చేస్తున్నారు. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో విశిష్ట సేవకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా పంచాయతీ కార్యాలయం, నెల్లూరు. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గుర్తింపుగా నెల్లూరు పోలీసు పెరడు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి సుజాత గారికి ఇవి మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, నెల్లూరు.